డీటెయిల్స్ చూస్తే పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత యువకులకు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రాథమిక రాత పరీక్షకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23న కోచింగ్ అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి స్థానిక ఆదిలాబాద్ DTCలో ఈ నెల 24వ తేదీ నుంచి నిష్ణాతులైన ప్రైవేట్ అధ్యాపకులచే రాత పరీక్షకు కావాల్సిన అన్ని అంశాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లుగా ఎస్పీ తెలియజేశారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నిపుణుల చేత మార్గదర్శకత్వం, రాత పరీక్షకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రమశిక్షణతో చదువుతూ పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలియజేశారు అఖిల్ మహాజన్. ఎవరెవరు ప్రిలిమ్స్ క్లియర్ అయితే వాళ్ళకి రన్నింగ్ ట్రైనింగ్ అండ్ మెయిన్స్ కోచింగ్ కూడా మనం ఇక్కడే మన DTCలో ఇస్తాము. మెయిన్స్ కోచింగ్లో మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ దీనికోసం ఒక QR కోడ్, ఒక గూగుల్ ఫామ్ మనం రిలీజ్ చేశాము. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పోయి ఫామ్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఆ గూగుల్ ఫామ్లో డైరెక్ట్లీ ఆ లింక్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి 23 తారీఖు సండేకి మీరు DTCలో వచ్చి మీరు ఇక్కడ ఎగ్జామ్ ఇవ్వాలి. దానిలో 200 to 250 టాపర్స్కి మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. దానిలో 50 మెంబర్స్ మనం ఎకానమిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా 50 మెంబర్స్ పెడతాము. 150 వరకు టాపర్స్కి పెట్టి 50 వరకు ఎకానమిక్ వీకర్ సెక్షన్కి మనం ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మన మెయిన్ ఏం ఏంటి అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో వాళ్ళకి ఏమేమి చదివించాలి, మన వాళ్ళకి టీచర్స్ అరేంజ్ చేసి ఫ్రీగా ఇక్కడ కోచింగ్ ఏర్పాటు చేస్తాము. సో దట్ మన పిల్లలకి ఏమైనా దారి దొరుకుతుంది, వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఆదిలాబాద్ నుంచి చాలా దూరంగా ఉంది. సో ఎవరైనా ట్రైనింగ్కి పోవాలి, చాలామంది హైదరాబాద్ పోతారు. బట్ చాలామంది ఉన్నారు వాళ్ళు అక్కడ పోవడానికి వీళ్ళు